ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఒక కరుడుగట్టిన జన సైనికుడు ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ముందు నుంచే హెచ్చరించింది, మిమ్మల్ని జెండా మోసే కూలీలుగానే మీ నాయకుడు తయారు చేస్తాడు అని చెప్పేసి. కానీ ఆ రోజు మేము నమ్మలేదు, అది ఈరోజు నిజమవుతుంది అని చెప్పేసి గణేష్ అనే శివ గణేష్ అనే ఒక జన సైనికుడు ఈరోజు జన చైతన్యం ద్వారా చెప్పాలని మన ముందుకు వచ్చారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విషయం అతను చెప్పడానికి ముందుకు వచ్చారు ఏంటి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి గణేష్ గారు. నమస్కారం. ఏంటి సార్ మీకు జరిగిన అన్యాయం ఏంటి, నిజంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు ఏంటి, నిజంగా ఒక జన సైనికుడికి అంటే క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తకి అండగా ఉంటామని పార్టీ సభ్యత్వం కట్టించుకొని అక్కడి వరకే వదిలేస్తుందా, లేకపోతే ఏమైనా కష్టం వస్తే అండగా నిలబడి ఏమైనా చేయగలుగుతుందా అంటే మీరేం చెప్పుకొస్తారు? ప్రజెంట్ అయితే ఖచ్చితంగా అయితే కనుక ఏ రకంగానూ పార్టీ కార్యకర్తలని చూడట్లేదనే చెప్తానండి. ఖచ్చితంగా పార్టీ అయితే కనుక ఏ రకంగానూ అంటే ఎలక్షన్ వరకే కార్యకర్తల అవసరం, ఆ తర్వాత ఈ కార్యకర్తలతో మనకు అవసరం లేదు అన్నట్టే పార్టీ చూస్తుంది. సమస్యని వెళ్ళాలి అంటే అసలు ఇక్కడ ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలో, ఎవరికి ఫోన్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి, ఎవరికి ఫోన్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇవాళ రోజున వేరే ఏ పార్టీలో అయినా కానీ వాళ్ళ సమస్య సాల్వ్ చేసుకోవాలంటే సింగిల్ కాల్లో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. అది మేము అబ్జర్వ్ చేస్తున్నాం. అధికారంలో ఉండి 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటామే తప్ప జనసేన పార్టీ పేరు చెబితే పని అవ్వబోయే పని కూడా అవ్వట్లేదు. అవ్వట్లేదు. మేము అది మనకు తెలియదు, ఇక వాళ్ళకే ఉండాలి. అది ఎందుకు ఇక కార్యకర్తలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు చూస్తూ ఇక్కడ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలను కాపాడుకుంటుంది, ఫైనాన్షియల్గా పికప్ చేసుకుంటుంది, వాళ్ళకి మరింత అండగా ఉంటుంది. మరి అదే కూటమిలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇలా చాలా చోట్ల కూడా అవమానాలు పడుతున్నారు, అపనిందలు పడుతున్నారు. సమస్య అని వెళ్తే పోలీస్ స్టేషన్లలో కూడా న్యాయాలు జరగని పరిస్థితి. దీనికి మీకు ఎదురైన చేదు అనుభవం ఏంటి? పార్టీలో ఎంత క్రియాశీలకంగా పనిచేసిన మీకు పార్టీ నుంచి ఎదురైన చేదు అనుభవం ఏంటి? మిమ్మల్ని ఎందుకు ఇంత బాధించిన అంశాలు ఏమున్నాయి ఇక్కడ? నాకు కష్టం అని చెప్పని ఇక్కడ నేను ఉంటున్న ఇంటి దగ్గర నుంచి నన్ను ఇంట్లోంచి గెంటేసి ఇంటికి తాళం వేసి అర్ధరాత్రి పూట ఇలా కొట్టి తరిమేసి నేను పెంచుకునే కుక్కని నోరు లేని జీవిని కూడా నిర్దాక్షిణ్యంగా కొట్టి ఇంట్లోంచి గెంటేసి తాళం వేస్తే అక్కడ రెంట్కుంటున్న వాళ్ళు ఇలా ఇది కష్టం. నన్ను అసలు ఇప్పుడు వాళ్ళకి ఆ రూమే రెంట్కి కావాలి అంటే ఆ ఖాళీ చేపించే ప్రొసీజర్ వేరే ఉంటుంది, విధానం వేరే ఉంటుంది. కానీ ఇలా కొట్టి ఇలా చేయించాల్సిన అవసరం ఏంటి? నాకు ఇలాగ అన్యాయం జరిగింది, నాకు ఇలా అవమానం జరిగింది, 10 మందిలో న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ వ్యక్తి కూడా చేసింది ఇంకా నాతో పాటు వచ్చిన వాళ్ళని కూడా కలిపి అవమానించి పంపించాడు ఆయన. ఇలా జరిగింది అని చెప్పుకోవడానికి మంగళగిరి ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ పని జరగలేదు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఇక్కడ మనిషి సరే సార్ చేసేస్తున్నాను, పంపించండి నా దగ్గరికి. ఇక్కడికి వస్తే అదే పర్ఫార్మెన్స్. మళ్ళీ సూర్యారావుపేట పోలీస్ స్టేషను, 4 టౌన్ పోలీస్ స్టేషను, అక్కడ సిఐ అక్కడ అలీ అక్కడ కానిస్టేబుల్ కానీ అక్కడ వాళ్ళు కానీ వీళ్ళందరూ వైఖరి ఎలా ఉందంటే సమస్య అని చెప్పుకొని ఎవరన్నా వస్తున్నారు అంటే అదే కుక్క ముందుకు మాంసం ముక్క కనపడినట్టు ఇక్కడ అన్నట్టు అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏమాత్రం సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని క్యాష్ పాయింట్గా చూసుకుంటున్నారు. వీడి సమస్య ఈ రేంజ్లో ఉంది, అవతలోడి దగ్గర ఇంత తీసుకోవచ్చు, వీడే డబ్బులు ఇస్తే ఓకే, లేకపోతే అవతలోడి దగ్గర డబ్బులు తీసుకొని వీడికి గెంటేద్దాం. ఇదే వైఖరి. ఇది న్యాయమా అన్యాయమా? దేనికున్నారు వాళ్ళ ఆ సీట్లు? అసలు పోలీస్ స్టేషను అది ప్రైవేట్గా నడుస్తుందా లేకపోతే గవర్నమెంట్ నడుపుతుందా? వాళ్ళు ఉన్నది పబ్లిక్ కోసమా లేకపోతే ఎవరి కోసం? నేను ఒక పార్టీ వ్యక్తిగా కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు నా పరిస్థితి, నా కోసం వచ్చిన వాళ్ళు 25 మంది డివిజన్ నాయకులు వస్తే
డివిజన్ల నుంచి అన్ని డివిజన్ల నుంచి నాయకులు వస్తే నా పరిస్థితి ఎలా ఉంటే ఒక కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి, ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? వాడిని అయితే ఇంకెలా ట్రీట్ చేస్తారు? వచ్చిన వాళ్ళని కూడా అవమానించి పంపించాడు. మీరేమన్నా పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులా? మీరేం చేస్తారు? మీరు ఎక్కడి నుంచి ముందు ఇక్కడి నుంచి బయటికి పోండి. ఎప్పుడండి జరిగింది ఈ సంఘటన? ఇది సరిగ్గా దసరా టైంలో అండి. లాస్ట్ ఇయర్ దసరా టైంలో, ఇక పండగకి ఇంకో 3 రోజులు ఉందన్న కదా, దసరా నవరాత్రుల టైంలోనే జరిగింది. నవరాత్రుల టైంలో అంటే ఏంటి సార్, పార్టీ అవలంబిస్తున్న విధానాలు, చెబుతున్న మాటలు ఒక రకంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఒక రకమైన పరిస్థితి కనిపిస్తుంది. బిర్యానీ లేదంటే ఇంకోటి ఆశ చెబితే చాలామంది పార్టీలకు వెళ్ళి పనిచేసే నాయకులు ఉంటారు. జనసేనలో ఉన్న నాయకత్వం అలా లేదు. అంటే క్యాడర్ కానీ కింద స్థాయి లీడర్లు కానీ సొంతంగా మీ డబ్బులు వేసుకోండి, నాయకుడు వస్తున్నాడంటే మీరే వెళ్ళడం, మీరే భోజనాలు ప్రిపేర్ చేసుకుని మీరే తినడం, లేదు దారి పొడవుతో ఎవరైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి మజ్జిగ పంపిణీ చేయడం, ఏదో రూపాయన సేవాకారం అంతా కూడా మీ సొంత ఖర్చే. పార్టీ నుంచి ఇప్పుడు జనసేన వేరే పార్టీలు అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేమన్నా చేస్తాయేమో మనకు తెలీదు. అయితే నేను పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి నా అనుభవం అయితే నేను చెప్తాను. ఏంటంటే మేము ఎప్పుడూ కూడా మా బండి, మేము పలానా చోటకి పార్టీకి ఇదిగా ర్యాలీగా వెళ్ళినా మా బండి పెట్రోల్ మేమే కొట్టించుకోవడమే. ఫుడ్ వాళ్ళు అవతల పెడతారా లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత అనవసరం, అవసరమైతే మేమే మా డబ్బులతోనే మేము తింటాం. ఇక్కడ ఏదైనా కానీ ఆ ఖర్చు ఆ జెండాలు మావే, ఆ బ్యానర్లు మావే, ఏవైనా కానీ మా ఖర్చుతోనే ఏవైనా. ఆ రోజు ప్రోగ్రామ్ ఉన్న రోజు మేము మా ఆదాయాన్ని వదిలేసుకొని అయినా వెళ్ళి చేసుకుంటాం. ఇంత ఇదిగా పార్టీని నిలబెట్టేదాకా భుజాల మీద వేసుకొని వెళ్తే కార్యకర్తలే నా ఇది అన్న పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు చాలా ఏరియాల్లో అప్పులు పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పార్టీని నిలబెట్టడానికి వాళ్ళ గురించి ఏమాత్రం గెలిచిన తర్వాత పట్టించుకున్నది. అయితే ఒక రకంగా గవర్నమెంటు రాష్ట్రానికి చేయాల్సిన ప్రాజెక్టులు అన్నీ చేస్తుంది, దాన్ని నేను తప్పు పట్టను. కానీ దాన్ని నిలబెట్టడానికి, మీకు అధికారం రావడానికి స్టాండ్ బై అలా నుంచొని అన్ని ఒడిదుడుకులు, ఇళ్లల్లో అవమానాలు పడి, ఎందుకు ఆ పార్టీల్లో తిరుగుతావు ఏంటి అని ఇంట్లో వాళ్ళతో అవమానాలు పడి, ఊళ్ళో అరే బాబు పార్టీకి స్టాండ్ లేదు అది ఇది అన్న వాళ్ళతో అవమానాలు పడి, ఇప్పుడు మా నాయకుడిని అవమానిస్తే అది మా అవమానంలా ఫీల్ అయ్యి పంతానికి తీసుకుని తిరిగితే ఇప్పుడు ఆఖరికి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాకు జరుగుతున్న దానికి ఎవరు వస్తున్నారు? అప్పుడు నాయకుడిని అవమానిస్తే మేము వచ్చాం, మరి మమ్మల్ని అవమానిస్తే ఎవరు వస్తున్నారు? ఇక్కడ ఎవరు లేరు. ఒంటరి వాళ్ళం అయిపోయాం, ఎవరి కాలు ఒంటరి వాళ్ళం అయిపోయాం. పైగా మాకే గొడవలు విభేదాలు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వ్యక్తులు మా పార్టీలోనే. అంటే నేను వేరే పార్టీ వాళ్ళని కూడా అనను నేను, ఎందుకంటే ముందు మా వాళ్ళకే బుద్ధి ఉండాలి కదా. మా వాళ్ళకి బుద్ధి లేనప్పుడు ఇప్పుడు నువ్వు ఇలా తప్పు చేస్తున్నావురా అంటే ఎవరినో ఇప్పుడు మా అబ్బాయిని ఓడి చెడగొడుతున్నాడు అంటే ముందు ఈ అబ్బాయి మంచోడు అయి ఉండాలి కదా. వాడెవడో చెడగొట్టడం పక్కన, ఇక్కడ మాలోనే కొంచెం నాయకుడిని అని చెప్పుకునే వాళ్ళు కరెక్ట్గా లేరు. ఏంటంటే పలానా ఓడి గురించి తప్పు మాట్లాడితే నువ్వు ఖండించాల్సింది పోయి వీళ్ళే వాళ్ళ దగ్గర వేరే పార్టీల వాళ్ళ దగ్గర పరువులు తీసేస్తున్నారు. ఇక్కడ 29లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, మీకే సరైన పగ్గాలు అప్పచెప్పకుండా ఆర్థికంగా మీకు బలోపేతం చేసే దిశగా పార్టీ అడుగు లేకుండా వాళ్ళు అంతర్గతంగా ఏదో ప్రణాళికలు రచించుకుంటా వాళ్ళు ముందుకెళ్తున్నంత తప్పితే అధిష్టానం మీలాంటి క్యాడర్ని పట్టించుకోకుండా ఇలా నిర్వీర్యం చేయడం వల్ల 2029లో ఎదురయ్యే ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి? నిజంగా ఇంత హోల్ హార్టెడ్గా పనిచేసిన వ్యక్తులు ఆ రోజున మళ్ళీ రోడ్డెక్కి జెండా పట్టి ఎవరైతే ఓటర్లని మళ్ళీ బూత్ స్థాయి దాకా తీసుకొచ్చి ఓట్లే ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది అంటే దీనికి సమాధానం ఏం చెప్తారు? నా ఉద్దేశం అయితే కనుక 2024లో పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 2029 ఎలక్షన్ టయానికి అది 30%కి పడిపోవచ్చు. అది 30%కి పడిపోవచ్చు. ఇప్పటి వరకు అయితే జనసేన పార్టీ కార్యకర్తకి కానీ ఓటర్కి కానీ డబ్బులు ఇచ్చేది ఖర్చు పెట్టలేదు. ఎవరికి వాళ్ళ సొంత డబ్బుతోనే అభిమానం కొద్దీ, రాష్ట్రం శ్రేయస్సు కొద్దీ, శాంతం
ఆర్థికంగా దిగజారిపోయిన రాష్ట్రాన్ని వీళ్ళ అధికారంలో వస్తేనే వీళ్ళు బాగు చేస్తారు. ఒక రోడ్లు సక్రమంగా లేవు, వ్యవసాయం సక్రమంగా లేదు, నీళ్లు ఏ సక్రమంగా లేవు, బాగు చేయాలంటే వీళ్ళు రావాలి అని వాళ్ళని గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది. ప్రజల్లో కూడా ఎందుకుంది వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, వాటి మీద గవర్నమెంట్ కూడా దృష్టి ఏం పెట్టట్లా. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్తానండి, పర్వాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఆ మైనస్ పాయింట్లు వాళ్ళు కవర్ చేసుకుంటాను అంటే అది వీడు మనల్ని విమర్శించాడు అనుకుంటే ఇంకా వాళ్ళ ఇది ఏంటంటే ఈ సచివాలయ వ్యవస్థని ఇప్పుడు ముందున్న వ్యక్తి వాలంటీర్లు పెట్టారు, అది వాళ్ళు చట్టవిరుద్ధంగానే పెట్టారు. వాళ్ళ సొంత పార్టీ ప్రచారానికి వాడుకోవడానికి పెట్టారు, అది వేరే తప్పుగా ఉపయోగించారని చెప్పని వాటిని అన్నింటినీ తీసేశారు. బాగానే ఉంది, కానీ ఆ సర్వీస్ మళ్ళీ ఇక్కడ జరగట్లేదు కదా, ఆ సర్వీస్ కొనసాగట్లా. ఆ వ్యతిరేకత ఉంది. అరే పాప, అంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు ఆ వాలంటీర్లు వచ్చి పలానా పథకం ఉందని ఇంటి దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు, అవసరమైతే వాళ్ళే అప్లికేషన్ ప్రిపేర్ చేయించేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్తే, ఆ సచివాలయం దగ్గరికి వెళ్తే సరిగ్గా సమాధానం కూడా చెప్పట్లేదు. ఆ సర్వీస్ సరిగ్గా లేదు, ఏ పథకాలు ఉన్నాయి ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు అందరికీ తెలియాలని ఏమి లేదు. పొద్దున్న లెగిస్తే బతుకు జీవుడా అనే బతికే వాళ్ళే రాష్ట్రంలో 70% మంది. పొద్దున్న లెగిస్తే ఇక్కడ ప్రజెంట్ అక్కడ వారు మొదలైనప్పటి నుంచి కూడా మనకి ఇక్కడ దాదాపు ఒక 4-5 నెలలుగా చిన్నపాటి వ్యాపారాలు కూడా సరిగ్గా నడవట్లేదు ఒక పక్క. అయినా కానీ గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం మాకు రావాల్సిందే అన్నట్టు రోడ్డెక్కి ఫైన్లు వేయడం వీళ్ళు పబ్లిక్ మీద. నువ్వేమన్నా 100-200 ఫైన్లు వేస్తున్నావా? ఇంతకు ముందున్న ఫైన్లు 10 టైమ్స్ పెంచారు. అంత భారం నువ్వు ఎప్పుడో వారానికి ఒకసారో నెలకు ఒకసారో జనాల మీద పడితే ఒక లెక్క. రోజు దారి దోపిడీ దొంగల్లాగా నుంచోపెట్టి ఇప్పుడు నువ్వు కట్టిన తర్వాతే బండి లేకపోతే నేను బండి తీసుకెళ్ళిపోతానంటే ఎంత దారుణం అది పబ్లిక్ని. నీకు మ్యాక్సిమం ఈ జొమాటో, ర్యాపిడో లేకపోతే స్విగ్గీ అని చెప్పని బైక్ మీద తిరిగే వాళ్ళు ఎక్కువ మంది. రోజు నెల జీతానికి ఆఫీస్కి వెళ్ళడం తిరిగి రావడం కోసం బైక్ వాడేవాళ్ళు కొంతమంది. ఇంటిని నడుపుకోవడానికి ఎచ్చాలకో కిరాణానికో ఉపయోగపడుతుంది, లేకపోతే పిల్లలను స్కూల్కి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది బండి. వీళ్ళంతా వాళ్ళ జీవితాన్ని అప్పటికప్పుడు హడావిడిగా అక్కడ ఒక ఓనర్లు ఏమో షంటేస్తూ ఉంటారు. వాడు జీతం ఇచ్చేది ఒకదానికి వాడు చేయించుకునేది 40 ఉంటాయి. ఇన్ని తలకాయ నొప్పుల మధ్యలో వాడు హెల్మెట్ గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవడో అక్కడ వేగంగా వెళ్ళి యాక్సిడెంట్ చేస్తున్నాడంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడికి కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ లెక్కన బైక్ మీద వెళ్ళేవాడు ఆడి చేతిలో బైక్ ఉంది కాబట్టి ఈ బైక్ని కార్నర్ చేసి ఫైన్ వేయడం అన్యాయం. అది కారులో వెళ్ళేవాళ్ళు తప్పులు చేయట్లేదా? కార్లు ఎందుకు ఆపరు? ఆ కార్లకు ఫైన్లు రాస్తున్నారా? ఎంతసేపు బైక్ని బతుకు దేవుడు అని నడుపుకునే ఆటోల్ని ఎందుకు అంత దారుణంగా? డ్రింక్ అండ్ డ్రైవ్ని నేను క్వశ్చన్ చేయను, వాటిని నేను క్వశ్చన్ చేయను, ఎందుకంటే అది తప్పే. కానీ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫాల్ట్ ఒకటి ఉంది. గవర్నమెంట్ ఫాల్ట్ ఒకటి ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవి ఫైన్లు అనేవి నువ్వు 10,000, 15,000 జైలు శిక్షలు కూడా వేస్తున్నావు. నిజంగా జనాలు మేలు కోరుకొని వాళ్ళల్లో మార్పు కోరుకుంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు నైట్ 10 గంటలకల్లా వైన్ షాపులు కాదు, బార్లు కాదు, బెల్ట్ షాపులు కాదు, ఎక్కడ మందు దొరకకుండా చేసి అప్పుడు రోడ్డు మీద నుంచోబెట్టి అప్పుడు ఫైన్లు వేయి. ఎక్కడ మందు దొరకట్లేదు అయినా తాగి రోడ్డు మీద తిరుగుతున్నాడని ఫైన్ వేస్తే చాలా అది న్యాయబద్ధంగా ఉంటుంది. అది న్యాయం. అది నువ్వు మందు దొరకకుండా చేసావు, 10 తర్వాత ఎక్కడ మందు దొరకట్లా. మళ్ళీ మార్నింగ్ 11 తర్వాతే బార్లు, వైన్ షాపులు తెరిచాలి. 10 కూడా కాదు, ఎందుకంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు పనికి వెళ్ళిపోవాలి. నువ్వు ముందే ఇక్కడ బార్లు తెరిచి ఉంటున్నాయి చాలా వరకు. తెల్లారుజామున 6 గంటలకు తెరిచి ఉంటున్న బార్లు పేర్లు నేను బోల్డ్ చెప్తాను నేను. మరి ఏంటిది అంటే రూల్స్ ఏమి ఉండవా? అంటే సామాన్యుడికి మాత్రమే రూల్స్, వ్యాపారస్తులకి అధికారులకి రూల్స్ ఉండవు. తప్పు చేసే ప్రేరేపించేది గవర్నమెంటే, తప్పు చేసిన తర్వాత ఫైన్లు వేసేది గవర్నమెంటే. ఇదేంటిది? ఇది ఎక్కడ న్యాయం? ఇది కరెక్ట్ కాదు కదా. అది ఇంకొకటి వచ్చేటప్పటికి జనాల్లో వ్యతిరేకత ఉన్నది ఈ ఫ్రీ బస్సు. స్త్రీలకి
మేలు చేయాలనుకున్నారు. అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని వేశారు. కానీ మరి ముందు దీన్ని హామీని నెరవేర్చడానికి ముందు 4 నెలల్లో 5 నెలల్లో ఏదో కమిటీ వేసాము, చుట్టుపక్కల వేరే రాష్ట్రాల్లో పొజిషన్. మరి ఏం కమిటీ వేసారో వీళ్ళు ఏం తెలుసుకున్నారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు అన్ని నెలలు కమిటీ వేసి తెలుసుకున్న తర్వాత ఇంకా అంతకన్నా బెటర్గా ఉండాలి ఇక్కడ, పరిస్థితి కానీ బెటర్గా లేదు. ఏంటంటే ఇక్కడ ఈ బస్సుల్లో ప్రత్యేకంగా వాళ్ళ కోసం అంటూ ఒక 4 సీట్లు 5 సీట్లు వదిలేశారు. ఆ సీట్లతో పోతుందా? బస్సు మొత్తం లేడీసే ఉంటున్నారు. మగవాళ్ళు రోజు మొత్తం అలిసిపోయి పనులు చేసి మ్యాక్సిమం ఫిజికల్ ఇది ఉండే పనులే ఎక్కువ మగవాళ్ళే ఉంటాయి. బరువులు మోసేవి, ఎండల్లో పనిచేసేవి, మగవాళ్ళ కష్టం అంతా ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత నుంచోనే ప్రయాణం చేయాలంటే 10 కిలోమీటర్లైనా 25 కిలోమీటర్లైనా. మా మేనమామ మొన్న వచ్చాడు జగ్గంపేట నుంచి. ఇక్కడికి వచ్చి ఏమన్నాడంటే వాళ్ళ ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్ అమ్మారు. ఇంట్లో ఆయన ఫోన్లో వాల్ పేపర్ కూడా తీసాడు. ఈ దెబ్బగా ఏంటంటే ఆయన అక్కడి నుంచి 40 కిలోమీటర్లు జర్నీ చేయాలి పనికి వెళ్ళాలంటే. ప్రతిరోజు నుంచొని జర్నీ చేస్తున్నాడు ఆయన. ప్రతిరోజు ఆయన బాధ ఏంటంటే టికెట్ ఇచ్చి రోజు ఆ 40 కిలోమీటర్లు నుంచొని జర్నీ చేస్తున్నాను. ఎందుకు ఈ గవర్నమెంట్ ఉచిత బస్సు పెట్టే ముందు వెనక ఆలోచిస్తుందా గవర్నమెంటు? 40 కిలోమీటర్లు నుంచొని బస్సులో జర్నీ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా అని ఆయన బాధపడుతున్నాడు. ఆయన 40 కిలోమీటర్లు జగ్గంపేట నుంచి 40 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఎగ్జాక్ట్ నాకు తెలియదు. జగ్గంపేట నుంచి రాజమండ్రికి రావాలి ఆయన పనికి రావాలంటే. అక్కడ ఏం పనులు ఉండవు. అక్కడి నుంచి ఇక్కడ మేస్త్రులు పిలిస్తే అక్కడికి వచ్చి రోజు ఉదయాన్నే అక్కడికి చేరి పని చేసుకొని మళ్ళీ సాయంత్రం తిరిగి వెళ్తాడు ఆయన. వెళ్ళాలంటే బస్సులో పొద్దున్న ఈ బస్సులో జర్నీ చేసి అక్కడ పని చెయ్యాలా లేదా? ఏం పని చేయాలి ఆయన? అక్కడ వెళ్ళిన తర్వాత నుంచొని చేయాల్సిన పని. బస్సులో ఈ ప్రయాణం అంతా నుంచొని చేసి మళ్ళీ అక్కడ పని చేసి సాయంత్రం వచ్చేటప్పటికి నీరసం అయిపోయి మళ్ళీ అదే బస్సులో నుంచొనే జర్నీ చేయాలి. ఏంటిది? ఇప్పుడు ఆడవాళ్ళకి న్యాయం చేయాలనుకోవడం తప్పులేదు, మగవాళ్ళకి అన్యాయం చేయాలా? మొత్తం రెవెన్యూ అంతా మగవాళ్ళ మీదే లాగి మళ్ళీ మగవాళ్ళని ఎదవలు చేయడం కరెక్ట్ కాదు కదా. ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలనుకోవడం తప్పులేదు, మగవాళ్ళని అవమానిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇది వ్యతిరేకతే ఒక రకంగా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మారుతుంది. చిన్న పాయింట్లు వాళ్ళు మంచే చేస్తున్నారు, కానీ ఆ మంచి వెనకాల జరుగుతున్న చెడును మర్చిపోతున్నారు. ఆ లోపాలను సరి చేసుకోవట్లేదు గవర్నమెంటు. ఇటు పార్టీ పరంగానూ ఇలా ఉంది, గవర్నమెంట్ పరంగానూ అలా. వాళ్ళు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే నిజానికి ఫ్యూచర్ లాభం దాకా ఆలోచించేంత ఐక్యూ ఇప్పుడు ఎవరికి ఉందండి? అంత ఎవరికి లేదు. ఈ రోజు నాకు మంచి జరిగిందా లేదా అని చూసేటట్టే ఉన్నారు జనాలు ఎవరైనా కానీ. ఈ రోజు నాకు బాధ అనిపిస్తే బాధ, ఈ రోజే తిట్టుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఈ రోజు నువ్వు మంచి చేస్తే ఈ రోజు వరకు మంచి అనుకుంటారు, రేపే ఎప్పుడైనా కానీ. సామాన్య జన సైనికుడిగా ఓవరాల్గా అయితే నేను పార్టీ నాయకులకైతే కనుక, పై స్థాయి నాయకులకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి దయచేసి కార్యకర్తల వంక కాస్త చూడండి. ఇది నా విన్నపం. కార్యకర్తలు ఎలాంటి అవమానాలు పడుతున్నారు. పోలీస్ స్టేషన్లకి కష్టమని వెళ్తే కూడా జనసేన పార్టీ పేరు చెప్తే ఎదవలను చూస్తున్నారు వాళ్ళు. ఎలక్షన్కి ముందు వరకు కాలు రాగరేసుకున్న వాళ్ళం మమ్మల్ని అంటే జనసేన పార్టీ వాళ్ళు రా వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అన్నట్టు ఉండేవాళ్ళు పోలీసు వాళ్ళు కూడా. అలాంటిది జనసేన పార్టీ వాళ్ళు అని వెటకారంగా చూస్తున్నారు. అలా అయిపోయింది అది. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మా పరిస్థితులు, ఇక్కడ కార్యకర్తల పరిస్థితులు, చాలా చోట్ల నాయకులు మేము కష్టపడి ఇటుక పోగేసి ఇల్లు కట్టినట్టు మనిషి పోగై టీములుగా కమిటీలుగా ఏర్పడ్డాం. వాటి మధ్యన గొడవలు తెస్తున్నారు కొంతమంది నాయకులు. మేము పలానా అని నేను పేరు చెప్పను, ఎందుకంటే మీరు అపాయింట్ చేసిన నాయకులే కాబట్టి వాళ్ళ సంగతి ఏంటో మీరే ఎంక్వైరీ చేసుకొని చూసుకోండి. మీరు అది సరి చేసుకోలేకపోతే ఈ 100% స్ట్రైక్ రేట్ అన్న రికార్డు కూడా పోతుంది.